ప్రతి సాయంత్రం వర్షం పడే నగరంలో అనయ్య ప్రతిరోజు తన గొడుగును మరచిపోయేది. మరియు కరణ్ ఎల్లప్పుడూ 2 గొడుగులు తెచ్చుకునేవాడు, ఒకటి అనయ్య కోసం. వారు మంచి స్నేహితులు. కలిసి నడిచారు, కలిసి నవ్వారు మరియు సంవత్సరాలుగా ఒక గొడుగును పంచుకున్నారు. అందరూ ప్రేమలో ఉన్నారని చెప్పారు, కానీ ఇద్దరూ ఒప్పుకోలేదు. జీవితం ఎల్లప్పుడూ అలాగే ఉంటుందని అనిపించింది. తర్వాత ఒక రోజు అనయ్య తన చదువు కోసం విదేశాలకు వెళ్ళింది. ఆమె భయంతో వీడ్కోలు చెప్పకుండా వెళ్లిపోయింది. ఆ తర్వాత కరణ్ ప్రతిరోజు 2 గొడుగులతో బస్ స్టాప్ కు వచ్చేవాడు. సంవత్సరాలు గడిచాయి. ఒక తుఫాను సాయంత్రం పసుపు రెయిన్ కోట్లో తడిసిన అమ్మాయి స్టాప్ వైపు పరిగెత్తింది. అనయ్య ఆమె తిరిగి వచ్చింది. ఆమె వెళ్లిన రోజు నిశ్శబ్దంగా తీసుకున్న అతని పాత గొడుగును పట్టుకుంది. ఆమె చెప్పింది, నేను ఇన్ని సంవత్సరాలు దానిని మోసుకెళ్లాను. వర్షం కోసం ఎదురు చూస్తున్నాను. వారు కౌగిలించుకోలేదు, కానీ వారు కలిసి నిలబడ్డారు ఒకే గొడుగు కింద.